హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్ దగ్గరలో ఇల్లు చూస్తున్నారో వారి కోసం ఈరోజు అల్మాజ్ గూడలో 280 గజాల G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఓనర్ కి అర్జెంట్ ఉండి అమ్ముతున్నారు. ఈ ఇల్లు వచ్చేసి మనకి అల్మాజ్ గూడ టు గుర్రంగూడ వెళ్ళే 100 ఫీట్ రోడ్ కి 5th బిట్ లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఓనర్ గారు ఉన్నారు. తన మాటల్లో ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ కావచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది పూర్తి వివరాలు ఓనర్ గారికి అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. నమస్తే. బాగున్నారా? బాగుంది. ఇల్లు మాత్రం చాలా బాగుంది సార్. రోడ్ కి దగ్గర ఉంది, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. మీద మాకు అవసరమనే కట్టుకున్నాను. చాలా మంచి ఇల్లు. ఎందుకు అమ్ముతారో తెలుసుకునే ముందు ఫస్ట్ లొకేషన్ ఎక్కడ చెప్పండి. అల్మాస్ గూడ, ఓకే. శ్రీ సాయి వంశ్, ఓకే. రోడ్ నెంబర్ 1, ఓకే. 100 ఫీట్ రోడ్, 5వ ప్లాట్ ఇది మనకి. 5వ ప్లాట్ నెంబర్ 6. ఓకే. అమ్మడానికి రీజన్ ఏంటంటే మనం బిజినెస్ బిల్డర్ గా చేస్తుంటాను. ఓకే. అయితే మా బాబాయ్ పొలం అమ్ముతున్నాడు. ఓకే. దానికి డబ్బులు అవసరం ఉంది. పక్కన కమర్షియల్ ఫ్యూచర్ లో కమెంట్ అది ఏమంటారు, పంచనాలు కట్టే పొజిషన్ లో హైవే అడుగుతుంది. ఇల్లు తర్వాత కట్టుకోవచ్చు, బిల్డర్నే కదా. అవసరం ఉంది కాబట్టి బిజినెస్ కోసం అమ్ముతున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే నాకు వేరే 2 ఇల్లు ఉన్నాయి. ఓకే. ఓకే. ఇది పెద్దగా ఉన్నది. అమ్మేస్తే నాకు ఆ ప్రాపర్టీ దక్కుతుందో ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. అమ్మే ఇల్లు కాదు. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్ లో మళ్ళీ స్టీలే గానీ, వైరింగ్ గానీ, డోర్స్ గానీ, గ్రానైట్ గానీ, టైల్స్ గానీ బిల్డర్ లా ఓనర్ కట్టుకున్నా. హైట్ కూడా ఒక 12 ఫీట్ ఎవరు కట్టరు. హైదరాబాద్ లో 12 ఫీట్ హైట్ లో కట్టుకున్నాను. 6 ఇంచెస్ స్లాబ్, హెవీ స్లాబ్. అందులో రాడ్స్ కూడా వాడుకున్నాను. గ్రానైట్ కూడా చూస్తే అర్థమవుతుంది. పెండింగ్లు ఉన్నాయి. ఎందుకంటే లేట్ అయినా కానీ మంచి కట్టుకోవాలి ఉద్దేశంతో కొన్ని ఆపుకున్నాను. అప్పుడు బాబు మ్యారేజ్ ఉంది కనుక ఆగిన. తర్వాత కొంచెం బిజినెస్ ఉంచుకున్నాక కొంచెం గ్రానైట్ ఇంకా కొంచెం ఇంటీరియర్ చూసుకున్నాను. లేట్ అయినా కానీ పాస్ కట్టి ఇబ్బంది పడొద్దు అని ఉద్దేశం. ఇప్పుడు 2 years కంప్లీట్. 2 years ఓల్డ్. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. 280 స్క్వేర్ యార్డ్స్. ఓకే. ఫేసింగ్ ఏంటి? ఈస్ట్ ఫేస్. ఈస్ట్ ఫేసింగ్. డైమెన్షన్స్ 40/63. 40x63 డైమెన్షన్స్. స్క్వేర్ ఫీట్ ఎంత వచ్చిందన్న టోటల్? కింద మీద 2200 ఒక ఫ్లోర్ కి. గ్రౌండ్ ఫ్లోర్ 2200, ఫస్ట్ ఫ్లోర్ 4400. ఓకే. ఈ రోడ్ సైజ్ ఎంత? ఇది 25 ఫీట్ రోడ్. ఓకే. సీసీ రోడ్ అయిపోయింది. సీసీ రోడ్ డీసెంట్ గా అయ్యింది. డ్రైనేజ్ వచ్చేసింది, కృష్ణ వాటర్ వచ్చేసింది, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. సిటీకి దగ్గరలో ఉంది, బిఎన్ఆర్ దగ్గర ఉంది, ఎల్బీ నగర్ లో దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, టీసీఏ దగ్గర ఉంది. మా పిల్లలు కూడా మంచి లొకేషన్. బాబు CA చదువుతున్నాడు. ఓకే. మా బాబు కూడా బీటెక్ కంప్లీట్ అయింది, ఎంటెక్ కూడా కంప్లీట్ అయింది. వాళ్ళకి టీసీఏ జాబ్ వచ్చినా ఇక్కడ ఆధార్ ఉండాలనే ఉద్దేశంతో సెంటర్ లో కట్టుకున్నాను. ఓకే. ఓకే. కానీ రమ్యంగా మళ్ళీ ఇంత మంచి కట్టగలుగుతుందా? కట్టలేదు సార్. ఇంత మంచి లొకేషన్ మళ్ళీ మీరు ఎత్తికినా దొరకదు. సరే మీ అవసరం ఏందో కానీ సార్ ప్రైస్ ఎంత చెప్తారు? 2.30. నెగోషియబుల్ అవుతుందా? ఎంతవరకు అవుతుంది అంటే ఎట్లా చెప్తారా? అంటే వాళ్ళకి కాల్ చేసినప్పుడు డైరెక్ట్ చెప్తారు. చెప్పొచ్చు. వాళ్ళ క్యాష్ కండిషన్ బట్టి ఏందనేది మాట్లాడచ్చు. దీని మీద కూడా ఒక 50 lakhs లోన్ ఉంది. లోన్ కూడా ఉంది. ఓకే. ఇక మీదంతా నా ఓనే పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడున్న దానికి నా పిల్లలకు ఏంటంటే ఒక ఫంక్షన్ కట్టాలి డ్రీమ్ తోని అమ్మాలనుకుంటున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. ఏ డౌట్స్ ఉన్నా నాన్నగారికి కాల్ చేయండి. మనం ఒకసారి లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. వెంకటేశ్వర్లు గారు ఇల్లు గురించి అయితే చక్కగా వివరించారు. ఎందుకు అమ్ముతున్నారో ఏంటో అన్ని వివరంగా చెప్పారు. మనకి ఇల్లు డీటెయిల్స్ కూడా వివరంగా చెప్పారు. ఇల్లు యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను చూడండి. ఇల్లు యొక్క లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అన్ని చూసుకొని ఓనర్ కాల్ చేయొచ్చు మీరు. ఇల్లు యొక్క లొకేషన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఇక్కడి వరకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడి వరకు 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి ఆదిబట్ల TCS నుంచి ఇక్కడి వరకు
12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ORR ఎగ్జిట్ నంబర్ 12 నుంచి ఇక్కడి వరకు 13 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 17 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి బిఎన్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ అన్ని కూడా మనకి అతి దగ్గరలో ఉంటాయి. ఇంకో హైలైట్ ఏంటంటే 100 feet మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో 5th బిట్ లో మన ఇల్లు ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ మనం పార్కింగ్ లోకి వచ్చాము. చూసుకోండి పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో. ఒక 4 కార్లు 4 బైకులు ఈజీగా పట్టే విధంగా అద్భుతమైన పార్కింగ్ ఉంది. పార్కింగ్ లో మనం చూసుకున్నట్టయితే ఇటు వచ్చేసి బోరు, వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుల్ వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి మనకి సంపు, ఫుల్ వాటర్ కెపాసిటీ ఉంది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. చూసుకోండి పార్కింగ్ ఎంత మంచిగా ఉందో. ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కూడా చేసుకునే విధంగా అద్భుతమైన పార్కింగ్ ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక 2 BHK పోర్షన్ ఉంటుంది, ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. అవి కూడా చూద్దాము. ఇటు పక్కన చూసుకుంటే ఇవి పై కలర్ మెట్లు కూడా చూసుకుని ఎంత విశాలంగా ఉందో. మంచి స్టీల్ రైలింగ్ వాడి చాలా బాగుంది. మెట్ల కింద మనకు వాస్తు ప్రకారం ఒక స్టోరేజ్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినప్పుడు వాడుకునే విధంగా మనకి మెట్ల కింద ఒక చిన్న బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్లానింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా కట్టడం జరిగింది. ఇల్లు చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. చాలా బాగుంది. 2 years ఓల్డ్ ఇల్లు ఇది. ఓనర్ కి అర్జెంట్ ఉండి అమ్ముతున్నారు. చూసుకొని పార్కింగ్ లో కూడా మంచి మనకి గ్రానైట్ వాడడం జరిగింది. సో చాలా బాగుంది ఇల్లు అయితే. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK పోర్షన్ ఎలా కట్టారో, లోపల ఎలా ఉందో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK రెంట్ పోర్షన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈస్ట్ ఫేసింగ్ డోర్ నుంచి చూసుకొని డోర్లు కానీ, కిటికీలు కానీ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి హాల్ కూడా మంచి విశాలంగా ఉంది. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ తో చక్కగా తీర్చిదిద్దారు. చూసుకోండి మనకి హాల్లో కూడా మంచి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. సోఫా సెట్ వేసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనకి 2 BHK పోర్షన్ అది. హాల్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి కిచెన్ లో కూడా ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి పూజ గది. కిచెన్ కూడా యూ షేప్ ప్లాట్ఫామ్ తోని చక్కగా ఇచ్చారు. ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. మంచి సెల్ఫ్లతోని మంచి కిటికీతోని చక్కగా తీర్చిదిద్దారు. ఇందులో మనకు 2 BHK కదా, రెండిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో కూడా మంచి కలర్స్ తోని, సరిపడిన సెల్ఫ్లతోని, మంచి ఫాల్ సీలింగ్ తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి కిటికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే బాత్రూమ్ చూసుకోండి, వెస్టర్న్ కల్చర్ తోని మంచి టైల్స్ తోని చాలా చక్కగా తీర్చిదిద్దారు. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా ఉంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, సేమ్ ఇదే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. 2 బెడ్రూమ్స్ కూడా మంచి సైజెస్ తోని, మంచి ప్లాన్ తో కట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా గోడ ఖరాబ్ అవ్వద్దని చెప్పేసి మనకి మంచి డిజైన్ టైల్స్ తోని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఉంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోండి 6x6 మంచం ఈజీగా పడుతుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని చక్కగా ఇచ్చారు. 2 years ఓల్డ్ అయినా సరే ఇల్లు చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకుని సెల్ఫ్లు కూడా సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఫ్రెండ్స్ ఒకసారి బాత్రూమ్ కూడా చూసుకోండి. బాత్రూమ్ కూడా మంచి నీట్ గా మంచి టైల్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమ్ మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ అయితే చాలా బాగుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2200 square feet కట్టడం జరిగింది. మనకి ఈ పోర్షన్ బ్యాక్ సైడ్ ఇంకొక 1 BHK పోర్షన్ ఉంది. అది ఇంకా మొత్తం కంప్లీట్ చేయలేదు. మీకు కావాలంటే అది మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకసారి పైన 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఓనర్స్ ఉంటున్నారు, ఎలా ఉందో చూద్దాం. కింద చూసారు కదా, విశాలమైన పార్కింగ్, ఒక 2 BHK పోర్షన్, ఒక 1 BHK పోర్షన్. మనం పైకి వచ్చాము. చూసుకొని బాల్కనీ ఏరియా కూడా మంచి విశాలంగా ఉందన్నమాట. ఒక 10 మంది ఈజీగా కూర్చొని సాయంత్రం పూట మాట్లాడుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంది. మనకు ఫ్లోరింగ్ లో కూడా మంచి డిజైన్ గ్రానైట్ తోని, మంచి లపత్ర గ్రానైట్ పట్టీలతో చాలా చక్కగా ఇచ్చారు. బాల్కనీ అయితే విశాలంగా ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. బాల్కనీ చూసారు కదా, ఒకసారి సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి. అద్భుతమైన సెట్ బ్యాక్స్. ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK పోర్షన్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ మనకి ఒక 2 సింగిల్ రూమ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం కింద మీద మొత్తం రెంట్కి ఇస్తే 35,000 వరకు రెంట్ వస్తుంది. 3 BHK పోర్షన్ మీరు ఉంచుకొని కింద మీద రెంట్కి ఇస్తే మాత్రం ఈజీగా 20,000 వరకు అయితే రెంట్ ఈజీగా వస్తుంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ కూడా మనకి గ్రానైట్ వేయడం జరిగింది. సో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ సొంతం కోసం కట్టుకున్నారు కాబట్టి చాలా అద్భుతంగా కట్టారు. మనకి స్లాబ్
హైట్ కూడా 12 ఫీట్ హైట్ లేపడం వల్ల రిచ్ గా కనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి, మనకి ఇక్కడ వాల్ కూడా నేచురల్ స్టోన్స్ వేశారు, అందుకే చాలా నీట్ గా మంచి లుక్ అయితే వచ్చింది మనకి బాల్కనీకి అయితే. ఒకసారి డోర్ ఫినిషింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. ఇంకా మొత్తం కంప్లీట్ చేయలేదు, మీకు కావాలంటే మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో గ్లాస్ డిజైన్స్ కూడా చాలా మంచిగా రిచ్ గా ఉన్నాయన్నమాట. సో డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఒక్కసారి హాల్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. అద్భుతమైన గ్రానైట్ వాడారు ఫ్లోరింగ్ లో, అందుకే ఇంత నీట్ గా లగ్జరీ ఫీల్ అయితే తెప్పిస్తుంది ఇల్లు. చూసుకుని ఎంత విశాలంగా ఉందో. చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నా కానీ ఎక్కడో చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఈ ఇల్లే చాలా విశాలంగా సరిపోతుంది. ఒక్కసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకొని 2 years బ్యాక్ ఎంత అద్భుతంగా చేశారో. మంచి కలర్స్ వాడి నైస్ గా సింపుల్ డిజైన్స్ తో చాలా అద్భుతంగా ఉంది. మనకు వాస్తు ప్రకారం డోర్స్ కానీ కిటికీలు కానీ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసుకోండి ఎంత నీట్ గా సోఫా సెట్ ఉందో, చాలా అద్భుతంగా ఉంది సోఫా సెట్ కూడా. హాల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మనకి కిచెన్ లోకి ఎంటర్ అవుదాం. సో కిచెన్ లో కూడా చూసుకోండి ఎంత విశాలమైన మనకి డైనింగ్ ఏరియా ఉందో. ఒక 4-5 వ్యక్తులు ఈజీగా స్పేషియస్ గా ఉండి తినే విధంగా మంచి డైనింగ్ టేబుల్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసుకోండి మంచి సెల్ఫ్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకి ఇటు సైడ్ కూడా బాల్కనీ ఏరియా ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోండి దీని వాష్ ఏరియా కూడా అనుకోవచ్చు, బాల్కనీ కమ్ వాష్ ఏరియా. సో వాష్ ఏరియాలో కూడా మంచి టైల్స్ వాడి నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. మంచి లొకేషన్ లో అయితే ఇల్లు ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా డైనింగ్ ఏరియా ఇంత విశాలంగా ఉందో. మన కిచెన్ కూడా చూసుకోండి ఈజీ ఒక 4-5 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా స్పేషియస్ గా అయితే మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. యూ షేప్ ప్లాట్ఫామ్ తోని, అది కూడా బ్లాక్ గ్రానైట్ చేశారు ప్లాట్ఫామ్ లో, చాలా బాగుంది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతమైన లుక్ వస్తుంది ఇల్లుకి. చూసుకోండి ఎన్ని సామాన్లు పెట్టుకున్నా కానీ సరిపడని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. సో ఇల్లు అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తారు కదా హాల్ చాలా బాగుంది, కిచెన్ చాలా బాగుంది, డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఒకసారి చూసుకోండి పూజ గది కూడా 2 వ్యక్తులు ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా అందంగా తీర్చిదిద్దారు. పూజ గది డోర్ కూడా చూసుకోండి ఎంత మంచిగా ఉందో, వినాయకుడి బొమ్మతో చాలా చక్కగా తీర్చిదిద్దారు. హాల్ చూసారు కదా, హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇది చూసుకుంటే మనకి టీవీ పాయింట్. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఎక్కువ ఏం చేయించుకోలేదు. మీరు కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంటీరియర్స్ లో అద్భుతంగా డిజైన్ చేయొచ్చు దీన్ని. ఎంత పెద్ద టీవీ అయినా పట్టే విధంగా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఇది 3 BHK బెడ్రూమ్. 3 బెడ్రూమ్స్ లో కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్, ఇది లాస్ట్ లో చూద్దాము. ఇటు పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి విశాలంగా చాలా చక్కగా తీర్చిదిద్దారు. చూసుకోండి ఈజీగా 6x6 మంచం కాదు, ఇంకా పెద్ద మంచం ఈజీగా పడుతుంది. ఈజీగా పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి విండోస్ కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. పైన కూడా చూసుకోండి మంచి అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ తోని చాలా చక్కగా తీర్చిదిద్దారు. కలర్స్ కూడా ఎక్కువ బ్రైట్ వేయకుండా సింపుల్ కలర్స్ తోని మంచి లుక్ తెప్పించారు. ఇది చూసుకుంటే మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్. చూసుకోండి ఇందులో కూడా మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కట్టారు. నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే క్వాలిటీ అంత బాగుంది కాబట్టి నేను పదే చెప్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా చాలా బాగుంది. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుంది. వాళ్ళ సొంతం కోసం కట్టుకున్నారు కాబట్టి చాలా చక్కగా మెయింటైన్ చేయడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా హెవీగా ఉంది, చాలా బాగుంది అనమాట. సింపుల్ గా ప్లెజెంట్ లుక్ వచ్చే విధంగా చాలా బాగుంది. ఒకసారి చూసుకోండి UPVC విండో ఎంత పెద్దగా ఉందో. అద్భుతమైన వెంటిలేషన్ ఇంట్లోకి వచ్చే విధంగా మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తారు కదా విశాలమైన బెడ్రూమ్. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 3 బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ తోని చక్కగా ప్లాన్ చేసి కట్టడం జరిగింది. ఇందులో కూడా మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూస్తారు కదా మాస్టర్ బెడ్రూమ్ చూసారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ తోనే చాలా చక్కగా కట్టారని చెప్పొచ్చు. ఈయన దగ్గరుండి కట్టుకొని ప్రతిదీ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇంత చక్కగా కుదిరింది. ఒక్కసారి చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎక్కడ తగ్గకుండా మంచి ఫ్లోరింగ్ తోని మంచి ఫాల్ సీలింగ్ తోని 3 బెడ్రూమ్స్ లో కూడా సరిపడిన సెల్ఫ్లతోని మంచి చక్కగా తీర్చిదిద్దారు. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇది కూడా ఇందులో కూడా మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. అందులో 2 వెస్టర్న్ ఇచ్చారు, ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఇల్లు అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 2200 స్క్వేర్ ఫీట్ లో ఈ ఫ్లోర్ ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి
4400 స్క్వేర్ ఫీట్ లో ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక 2 సింగిల్ రూమ్స్ ఉంటాయి. అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. బ్యాక్ సైడ్ ఉన్న 2 సింగిల్ రూమ్స్ ఉన్న పోర్షన్కి వచ్చాము. చూసుకోండి, ఇది కూడా రెంట్కి ఇస్తే మంచి రెంట్ వస్తుంది. ఇది ఒక సింగిల్ రూమ్ అనమాట. ఇది ఒక రూమ్. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ తోని, మంచి యూపీవీసీ విండోస్ తోని, సరిపడిన కిటికీలతోని చాలా బాగా ఇచ్చారు. దీని కూడా మనకి కామన్ బాత్రూమ్ ఉంది. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో విశాలంగా ఉంది. కామన్ బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా రెంట్కి ఇస్తే మంచి రెంట్ వస్తుంది. కింద మీద మొత్తం కలిపి రెంట్ ఇస్తే దాదాపుగా మనకి 35,000 వరకు రెంట్ వస్తుంది. చూసుకోండి, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా బాగుంది. 2 రూమ్స్ తోని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇందులో కూడా మనకి 2 సైడ్లు కూడా యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. మనకి మంచి అద్భుతమైన సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ తోని చాలా చక్కగా ఉంది. 2 years ఓల్డ్ హౌస్, వాళ్ళకి అర్జెంట్ ఉండి బిజినెస్ అవసరాల కోసం అమ్ముతున్నారు. ఒకసారి టెర్రస్ పైకి వెళ్దాము. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంది, దీని ప్రైస్ అయితే ఆల్రెడీ మీకు చెప్పారు. బ్యాంక్ లోన్ గురించి, మిగతా వివరాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా కట్టారు. మనం టెర్రస్ మీదకి వచ్చాము. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే మీకు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఓనర్గా అయితే చెప్పారు. చూసుకోవడం, మనకి వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది. ఫుల్ వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి హెడ్ రూమ్ కూడా కట్టారు. రేకుల షెడ్తో హెడ్ రూమ్ కట్టారు. హెడ్ రూమ్ కూడా మంచిగా ఉంది. క్వాలిటీ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా అద్భుతంగా ఉంది. హెడ్ రూమ్ వల్ల మనకి మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అల్మాజ్ కూడా అంటే మంచి ప్రైమ్ లొకేషనే. అన్ని స్కూల్స్ మధ్యలో, కాలేజెస్ మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది. మన ముందే ఓక్స్ వ్యాలీ స్కూల్ ఉందన్నమాట. సో అంత మంచి ప్రైమ్ లొకేషన్, మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది. ప్రైస్ అయితే ఓనర్ గారు చెప్పారు 2,30,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ రిలేటివ్స్లో ఎవరైనా బిఎన్ రెడ్డికి దగ్గరలో ఇల్లు చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఓనర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.